హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ టిఫిన్ గురించి తెలుసుకుందాము. అదేంటంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అండి. ఉగ్గాని వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. రాయలసీమలో ప్రతి ఒక్క హోటల్స్ దాబాలలోనూ టిఫిన్ కింద ఈ ఉగ్గాని అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంత ఫేమస్ అనమాట. మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, పూరి, వడ ఎలా చేసుకుంటామో అదేవిధంగా రాయలసీమలో ఈ ఉగ్గాని బజ్జీ అనేది కూడా అంతే ఫేమస్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ ఉగ్గాని బజ్జీ అనేది చేస్తుంటాను. చాలా బాగుంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ముందుగా అయితే ఈ ఉగ్గాని కోసం పుట్నాల కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి 1.5 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇది నేను సరైన కొలతలతో చూపిస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా ఇదే కొలతతో చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేసారంటే సరిగ్గా మెదగవండి అవన్నీ కూడా. సో ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. అంతేనండి, మనకి ఇక్కడ కొబ్బరి పుట్నాల కారం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే బొరుగులు తీసుకోవాలి ఒక బౌల్లో. ఈ బొరుగులు ఇన్నే తీసుకోవాలని ఏమీ ఉండదు. మనం ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు తినేదాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఈ బొరుగుల్లో వాటర్ని వేసి ఈ బొరుగుల్ని మనం తడపాలండి. బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. నేనైతే బొరుగులనే పిలుస్తాము. ఈ బొరుగుల్ని మనం వాటర్లో తడుపుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువసేపు ఉంచినా ఒక 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు ఉంచినా కూడా మరీ సాఫ్ట్గా అయిపోతాయండి. అంత బాగుండదు ఉగ్గాని అనేది. సో ఒక 3 to 4 మినిట్స్ పాటు వాటర్లో తడపండి. తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసి బొరుగుల్లో నుంచి వాటర్ అంతా కూడా గట్టిగా పిండేయాలి. ఈ బొరుగుల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందాము. దీనికి ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. మనం తీసుకునే బొరుగుల్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి కడాయిలో. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఈ దినుసులు అనేవి కాస్త ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఉగ్గానిలోకి. ఈ మినప్పప్పు, శనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగనివ్వండి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, అదేవిధంగా ఎండుమిర్చి ఒక 4-5, 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా కలుపుకోండి. ఉగ్గానిలోకి ఎప్పుడైనా సరే మీరు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అక్కడక్కడ తగులుతూ చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేసుకోకండి, అంత బాగుండదు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ ముక్కలన్నింటి కూడా మనం దోరగా వేయించాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా పచ్చివాసన పోయి దోరగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా కలపండి ఒక 2 నిమిషాల పాటు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. కొంతమంది అయితే ఉగ్గానిలోకి టమాటా వేయకుండానే చేస్తూ ఉంటారు. అలా కూడా బాగుంటుంది. కానీ లైట్గా ఇలా మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటే పుల్లగా బాగుంటుందండి. టమాటా ముక్కలతో పాటు 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. పసుపు కాస్త ఎక్కువ పడుతుందండి ఉగ్గానిలోకి, ఎందుకంటే బొరుగులంతటికి కూడా పసుపు పట్టాలి కదా. సో ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. టమాటా కూడా లైట్గా ఉడుకుతుందనమాట, మగ్గుతుంది. 2-3 నిమిషాల తర్వాత చూస్తే టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాటర్లో పిండి పెట్టుకున్నాం కదా బొరుగులు, వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి పుట్నాల కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే బొరుగుల్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. అది కూడా స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. నేను ఇక్కడ 3-4 టీ స్పూన్ల దాకా యాడ్ చేశాను. ఇప్పుడైతే బాగా కలపాలి. ఈ తాలింపు అంతా కూడా బొరుగులకి పట్టే విధంగా కలపండి. అందుకేనండి దీన్ని బొరుగుల తాలింపు అంటారు, ఉగ్గాని అంటారు, అలాగే బొరుగుల ఉప్మా అంటారు. ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. ఎలా పిలిచినా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అదేవిధంగా ఏంటంటే ఈ బొరుగులు అనేవి ప్రతి చోట దొరకట్లేదండి. ఎందుకంటే పొడవుగా ఉన్న బొరుగులే మనకి ఉగ్గానికి పనికొస్తాయి. పొట్టిగా ఉండి లావుగా ఉంటాయి కదా, అవి పనికిరావు అనమాట. అవి వాటర్లో వేయగానే మెత్తగా మ్యాష్ అయిపోతాయి. బయటికి తీసి వాటర్ పిండితే ఇంకా పిండిలాగా అవుతుందండి. సో అవి మాత్రం పనికిరావు. అవి ఓన్లీ మనకి మురి మిక్చర్ తయారు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి.
సో ఇక్కడైతే బాగా కలుపుకున్నాం కదా, పప్పుల పొడి అంతా కూడా బొరుగుల్లో కలిసే విధంగా ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోయిందా లేదా అనేది, పుట్నాల కారం అనేది మరలా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. ఇక్కడ బాగా సరిపోయిందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఈ బొరుగుల ఉగ్గాని అనేది బాగా వేడెక్కుతుంది. వేడిగా తినడానికి బాగుంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చూద్దాము. బొరుగుల ఉగ్గాని వేడిగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టినటువంటి కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్లే. ప్రాసెస్ అయితే అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే నాది కూడా రాయలసీమేనండి. ప్రాపర్ ఎలా తయారు చేస్తాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక మెథడ్ ఉందండి, పుట్నాల కారం లేకుండా కూడా ఎలా చేయాలనేది, అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అంతేకాదండి, ఈ ఉగ్గాని అనేది ఎంత తిన్నా కూడా పొట్ట అనేది లైట్గానే ఉంటుంది. మెయిన్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గానిలోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేస్తూ ఉంటారు. అది నేను ఇక్కడ స్పెసిఫిక్గా తయారు చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మిర్చి బజ్జీ, కట్ బజ్జీ ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రెండింటి కాంబినేషన్లో తింటేనే సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిఫిన్ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా డిన్నర్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి. పొట్ట లైట్గా ఉంటుంది కాబట్టి డిన్నర్ టైంలో కూడా తినొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.